హాయ్ హలో అందరూ నమస్తే. జగన్ గారికి సంబంధించి నేను చేసినటువంటి అనేక వీడియోల్లో జగన్ గారు ఒక మాట మాట్లాడితే దాని యొక్క ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్పా. నేను ఆ రకంగా చెప్పినప్పుడు చాలామంది ఏంటంటే వీడు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇస్తున్నాడు, వీడు ఒక పేటీఎం బ్యాచ్ అని చెప్పి కామెంట్ చేశారు. నేను చెప్పింది నిజము అనడానికి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలే పెద్ద ఎగ్జాంపుల్. వాటికి సంబంధించిన వివరాలు చాలా క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అనంతపురం జిల్లాలో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఒక పెద్ద సభ పెట్టారు. ఓకే, ఆ సభ పెట్టిన తర్వాత దాని గురించి చర్చ జరగాలి రాష్ట్రంలో, కానీ జరగడం లేదు. ఈవెన్ వాళ్ళ పార్టీలో కూడా, ఈ కూటమి పార్టీలలో కూడా సభకు సంబంధించి చర్చే లేదు. ఎందుకంటే అసలు ఆ సూపర్ 6 అనేది ఫెయిల్యూర్. కానీ సభ పెట్టుకున్నారు, అధికారులు ఉన్నారు కాబట్టి ప్రజలు రప్పించుకున్నారు, సభ పెట్టుకున్నారు, కానీ దాని గురించి చర్చ లేదు. జగన్ గారు ఒకే ఒక్క ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాట ఈ కూటమిలో మంట రేపింది. మంట రేపిన తర్వాత మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులు ఉరుకులు పరుగులు, వాళ్ళ మీడియా గిలగిల కొట్టుకుంటూ నానా అవస్థ పడుతూ ఉంది జగన్ గారి మాటలకు ఆన్సర్ ఇవ్వలేక. ఎందుకంటే ఈసారి చాలా వెతికారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రప్ప లాంటి వడిసి మాట్లాడతారా, దాన్నే పట్టుకుందామని చాలా ప్రయత్నం చేశారు. కానీ జగన్ ఇచ్చిన వార్నింగ్ సంబంధించి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ జగన్ వార్నింగ్ ఇస్తాడా అంటే ప్రజలు జగన్ వార్నింగ్లో తప్పేముంది అని చెప్పి వీళ్ళని ఏకిపరేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ప్రజలు నమ్మించాలి, ఏం చెయ్యాలనే ఉద్దేశంతో ఒక్క జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఉరుకులు పరుగులు పెట్టించడము, వైసీపీ పార్టీ నాయకుల్ని కూడా, ఆ క్యాడర్ను కూడా యాక్టివ్ చేయడం, వాళ్ళ సత్తా ఏదో మీ సత్తా చూపాల్సిన అవసరం వచ్చిందని వాళ్ళను కూడా మేల్కొల్పాడు, వాళ్ళ టీమును కూడా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సైన్యం వర్సెస్ కూటమి. దీంట్లో ఇంకో ట్విస్ట్, లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఒక మంత్రి గారు వీళ్ళందరినీ ఏ రకంగా నవ్వుల పాలు చేస్తారనేది కూడా చెప్తాం మీకు, ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాట్లాడినటువంటి మాట కోసం చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద సభలో అనేక సందర్భాల్లో జగన్ మెడికల్ కాలేజీలు ఎక్కడ తెచ్చాడని చెప్పి అబద్ధం చెప్పే ప్రయత్నం ఎంత చేసినా ప్రజలు నమ్మట్లేదు. అండ్ అదేవిధంగా అంటే జగన్ గారు ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాడు అన్నది, అంటే నిజం కాబట్టి ప్రజలు నమ్మారు, అబద్ధమైతే నమ్మరు. దానికి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నమ్ముతున్నారు. బాబు గారు నమ్మట్లేదు, సోపాలు పడతా ఉన్నారు. టీడీపీ సోషల్ మీడియా, నేను ఒక పోస్ట్కి సంబంధించి నిన్న పెట్టా, మరొక పోస్ట్ కూడా ఈరోజు పెట్టారు. పచ్చి అబద్ధం అది. చిన్న పిల్లోడు గూగుల్లో ఇట్లా వెతికినా వీళ్ళు ఫేక్ పోస్ట్ చూపిస్తా, ఆ మెడికల్ కాలేజ్ కూడా వెతికినా కూడా గూగుల్లో చూపిస్తూ ఉంది. ఇంకా గూగుల్ కూడా అబద్ధం చెప్తా అంటే ఇంకా మనం ఏం చేయలేం. వీళ్ళది ఎక్కడ సోషల్ మీడియానో వీళ్ళదేం పార్టో నాకైతే అర్థం కాల. అండ్ అదేవిధంగా హోంమంత్రి గారు నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు, అడ్డంగా దొరికిపోయారు మేడం గారు కూడా. దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను. మేడం గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు అంటారు. జగన్ గారికి లండన్ మందులు అవసరం లేదండి, మీరు వాడాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే మీరు చెప్తున్న అబద్ధాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి. కూటమి లీడర్స్, వీళ్ళ పత్రిక, వీళ్ళ మీడియా, వీళ్ళందరూ ఉరుకులు పరుకులు, లేదు అబద్ధం అని చెప్పాలి. వీళ్ళ పార్టీ నాయకులు పోయి అక్కడికి వెళ్ళి చూపించాలి, ఇగో ఇది కన్స్ట్రక్షన్ అని చెప్పి, ఇది అవ్వలేదని చెప్పి. విచిత్రం ఏంటంటే ఇక్కడ వీళ్ళు అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నంలో ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన కాలేజ్ ఇదిగో నిర్మాణంలో ఉందని చూపిస్తున్నారు. ఎస్, జగన్ గారు చెప్పింది అదే కదా. 10 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి, 7 కాలేజీలు కంప్లీట్ అయినాయి, 5 ఆల్రెడీ క్లాస్ అయినాయి, 2 ఇంకా స్టార్ట్ అవ్వాల్సింది క్లాసులు అని చెప్పారు. అంతే కదా. వీళ్ళు ఆ కన్స్ట్రక్షన్ అయినటువంటి కాలేజీలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చూపిస్తున్నారంటే అవి బిల్డింగ్లు లేచినాయి, చివరి దశలో ఉన్నాయి, అవన్నీ చూపిస్తున్నారు. అంటే జగన్ గారికి పాజిటివ్గా చేస్తారు కదా. జగన్ గారు చెప్పింది నిజమని ప్రజలు నమ్ముతూ ఉన్నారని. ఆయన చెప్పింది కరెక్టే కదా. జగన్ గారు చెప్పింది 7 కంప్లీట్ అయినాయి, 10 కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఆ 10 కదా మీరు ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఒకవేళ కంప్లీట్ 17 మెడికల్ కాలేజీలే కాలేదనుకో, మీరు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొచ్చు కదా, ఎందుకని 10 చేస్తూ ఉన్నారు? ఇలాంటి లాజిక్ పాయింట్లు లాగుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఓకే, అండ్ అదేవిధంగా వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా కూడా ఇక్కడ జగన్ గారికి ఉన్న సైన్యం ఏంటి? పబ్లిక్ నిజమా కాదా, ఎవరు నిజం ఎవరు అబద్ధం అని చెప్పి గూగుల్లో, చాట్ జీపీటీలో, గ్రోక్లో
వాటిలో అడుగుతున్నారు ఏది నిజం ఏది అబద్ధం, ఎవరి హయాంలో ఏ కాలేజీలు స్టార్ట్ అయ్యాయని చెప్పి. నేను చాట్ జీపీటీలో కూడా అడిగాను, నేను చూపించాను, నేను ఒక వీడియో కూడా చేశాను. గ్రోక్లో కూడా ఈరోజు వాళ్ళకు ఫేక్ పోస్ట్ పెట్టారు. ఆ ఫేక్ పోస్ట్ సంబంధించి గ్రోక్లో నేను అడిగా, దాంట్లో పెట్టా. నవ్వొచ్చింది నాకు. అంటే అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలా? విచిత్రం అనిపిస్తుంది నాకు. సో ఇట్లా పబ్లిక్ కానీ వీళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించిన నిజాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వైసీపీ పార్టీ, నేను వైసీపీకి చేత కాదు టీడీపీ బెటర్ అని చెప్పి ఒక వీడియో కూడా చేసి ఇంకా పోస్ట్ చేయలేదు నేను. ఎందుకంటే జగన్ గారే మాట్లాడతారు ఎంతసేపు, వీళ్ళు పోరు ఎక్కడ ఏదైనా జరిగితే పెట్టరు అని. మళ్ళీ ఏదైనా ధర్నాలు అవి ఉన్నాయనుకోండి, మళ్ళీ అందరూ వస్తారు. కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాట్లాడాలని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉంటాను. మాట్లాడాలి, ప్రజలకు చెప్పాలి నిజాలని. సో ఇప్పుడు ఏదైతే జగన్ గారు చేసినటువంటి కాలేజీలకు సంబంధించి వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఎక్కడైతుంది, ఏది స్టార్ట్ అయింది, ఏంది పరిస్థితి, దాని యొక్క ప్రోగ్రెస్ ఏంది అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు వాళ్ళ దగ్గరికి లొకేషన్కి వెళ్ళి మరీ చూపిస్తూ ఉన్నారు. నిజాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటు తన పార్టీని అటు ఆ కూటమి పార్టీలను వాళ్ళకున్న మీడియాని పరుగులు ఎత్తిస్తున్నాడు. మీరు చూడండి, మొత్తం దీనిపైన చర్చ నడుస్తుంది. మీకు కొన్ని చెప్పాను కదా ఫేక్ పోస్టులు అని చెప్పి, ఒక్కసారి వాళ్ళ భాగవతం చూపిస్తాను. అవి చూడండి, తెలియాలి ప్రజలకు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్, ఓకే. ఇది చూడండి, మచిలీపట్నం మెడికల్ కాలేజీ సెప్టెంబర్ 2025. 2021లో మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేసిన జగన్ 2020 నాటికి పూర్తి చేశామన్నాడు. 2020 సెప్టెంబర్ వచ్చింది, పునాదులు దాటిన ఆ మెడికల్ కాలేజ్ చూసేవారంతా ఆహా అంటున్నారా, నోరెళ్ళబెడుతున్నారంట. ఇది వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్, నీళ్ళు ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పి. ఇది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అమరావతి ఫోటో ఎందుకు పెట్టారని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకే, మనమేం కాదు, వాళ్ళు ప్రజలు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అన్నది కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఒకసారి గూగుల్లో డైరెక్ట్ సెర్చ్ చేశాను నేను, ఏమని, మచిలీపట్నం మెడికల్ కాలేజ్ అని సెర్చ్ చేశాను నేను, ఓకే. వాళ్ళు ఆ అంశానికి సంబంధించి ఫేక్ అని చెప్పారు కదా, వాటికి సంబంధించినవి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను నేను. వైసీపీ దాంట్లో కాదు, గూగుల్లో. ప్రజలు ఒకసారి గమనించండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం ఉందా, ఓకేనా. ఇంకా ఫొటోస్ ఉంటాయి దీంట్లో. ఇది 2023 మే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పటి ఫోటో. 2023 మే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మచిలీపట్నం మెడికల్ కాలేజ్ పరిస్థితి కన్స్ట్రక్షన్ 2023లో. 2023లో ఈ పరిస్థితి ఉన్నటువంటి కాలేజు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఈ రకంగా ఉంది 2025 అని చూపిస్తారు వాళ్ళ అఫీషియల్ పేజీలో. ఈ రకంగా ఉంది మచిలీపట్నం అని. నేనంటే ఏదో మాయ చేశాను అనుకుందాం, ఇక్కడ ఈ వీడియో చేస్తాను కాబట్టి. మీరు సొంతంగా మీ మొబైల్లో పట్టుకొని మచిలీపట్నం మెడికల్ కాలేజ్ అంటే ఎవరికైనా కనిపిస్తుంది. గూగుల్ చెప్తుంది, గ్రోక్ చెప్తుంది. గ్రోక్లో కూడా అడిగా నేను, మచిలీపట్నం పరిస్థితి ఏంది, కాలేజ్ ఏంది, కథ ఏంది అంటే అది కూడా చూపిస్తాం మీకు. ఎందుకంటే జనాలకు తెలియాలి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటి, ప్రారంభమైందా, ఇంకా ప్రారంభం కాలేదా, అసలు నిర్మాణం జరిగిందా జరగలేదా, తాజా పరిస్థితి ఏంటో కావాలని అడిగాను నేను గ్రోక్ని. ఎందుకు మచిలీపట్నమే అడిగానంటే వాళ్ళ అఫీషియల్ పేజీలో పెట్టారు మచిలీపట్నం నీళ్లు చూపిస్తూ. నిజమేమో నాకు కూడా అనుమానం వచ్చింది, నిజంగానే ఉన్నాయేమో అని చెప్పి. సరే ఒకసారి చూద్దామని చూస్తే ఇది పరిస్థితి. ఇదిగో కాలేజీ నిర్మాణం 2023లో పూర్తయింది. మొత్తం 64.38 ఎకరాల్లో 2.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్పిటల్ క్యాంపస్, మెడికల్ కాలేజ్ భవనాలు, హాస్టళ్లు, సిబ్బంది క్వార్టర్స్ మొదలైన నిర్మించబడ్డాయి. ఇవన్నీ 90% పైగా పూర్తయి మిగిలిన పనులు కూడా 2023 నాటికి పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 550 కోట్లు ఖర్చు పెట్టింది. 2023లో జగన్ గారి కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఓకే. ప్రారంభమైన క్లాసులు 2023 సెప్టెంబర్ 15న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మరి ప్రారంభమైంది. నేషనల్ మీడియా కమిషన్ ఎన్ఎంసీ అనుమతితో 23-24 అకాడమిక్ సంవత్సరం నుంచి క్లాసులు మొదలయ్యాయి. 2025 సంవత్సరానికి కూడా ఎంబీబీఎస్ సీట్ కోర్సు 150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నీట్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. తాజా పరిస్థితి, కాలేజ్ పూర్తిగా పనిచేస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం విజయవాడ అనుమతి మరియు ఇది అనుబంధ హాస్పిటల్స్ అవి అని చెప్పి ఇచ్చారు. ఇది వాస్తవ పరిస్థితి. మచిలీపట్నానికి సంబంధించి గ్రోక్ని అడిగినా కూడా గ్రోక్లో నిజంగా అయిందా లేదంటే కూడా ఈ రకంగా ఉంది పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఆయన మంత్రి గారిది కదా, రైట్. 7 మాత్రమే పూర్తి చేయాలి. అదేవిధంగా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అనే విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది.
అదేవిధంగా 2010 అయిపోయాయి, అంతే కదా. మంత్రి గారు చెప్పారు కదా 7 మెడికల్ కాలేజీలు వాళ్ళు పూర్తి చేశారని చెప్పి, వీళ్ళేమో అసలు ఏమీ చేయలేదు కన్స్ట్రక్షన్లో ఉన్నాయని, పునాదులు కూడా పడలేదని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. వాళ్ళు అంత కష్టపడి సోపాలు పడి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ఈ ఒక్క వీడియో పెట్టి జనాలు దీని ఏమంటారు మీ మంత్రి గారే కదా అని చెప్పి ఏకిపరుస్తూ ఉన్నారు. నిజాలను దాచలేరు సార్, నిజాలను దాచలేరు. సో ఇది ఓవరాల్గా ఇంత తతంగం అంతా నడుస్తుందంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక మాట, మంట రేపినట్టు ఒక మాట, వీళ్ళందరినీ ఉరుకులు పరుగులు, ఆ ఉరుకుల పరుగుల క్రమంలో మొత్తం అందరు అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. దానికి ఒక మంచి పని చేసేటోడికి అన్నీ సహకరిస్తాయి, ప్రకృతి సహకరిస్తుంది, అన్నీ సహకరిస్తాయి. ఇట్లా దీంట్లో గూగుల్లో కానీ టెక్నాలజీ కానీ అన్నీ కూడా జగన్ గారికి సహకరిస్తున్నాయి. ఎందుకంటే వాస్తవం కాబట్టి, నిజం వైపు నిజం ఉంది కాబట్టి. ఓకే, సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.